తాను జైల్లో ఉన్నప్పుడు టీడీపీ జనసేన నేతలు ప్రేమతో ఆదరించారని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సహకారం మర్చిపోలేనన్నారు. తాను స్వగ్రామానికి రాకుండా ఎన్నో కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. కోర్టు రక్షణతో సొంత ఊరుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రి విమానాశ్రయానికి ఇంతమంది వచ్చి ఘన స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. తనను ఇబ్బందులకు గురిచేసి ప్రజల్లో మంచి ఆదరణ కల్పించిన జగన్ కు ధన్యవాదాలు తెలిపారు రఘురామకృష్ణరాజు. అందరూ నన్ను ప్రేమతో వాళ్ళు చూపెట్టిన ఆదరణ నేను నా జీవితంలో మర్చిపోలేను. అప్పుడు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అందించిన సహకారం, కష్టంలో ఉన్నప్పుడే మనకి మన వాళ్ళెవరో పరవాయి వాళ్ళెవరో అర్థమవుతుంది. ఆ విధంగా ఇప్పుడు నేను ఈ వచ్చినప్పుడు కూడా నన్ను ఇంత సాదరాభిమానాలతో రిసీవ్ చేసుకుంటాం నాకు జన్మ ధన్యమైనట్టు అనిపించింది. మరి ఇంతటి ఆదరణ వచ్చినందుకు అర్హత ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి కూడా నేను నా థ్యాంక్స్ చెప్తాను. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సొంత నియోజకవర్గానికి చేరుకోనున్న సందర్భంగా రఘురామకృష్ణరాజుకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్దిసేపట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆయన సొంత నియోజకవర్గానికి రానున్నారు. అదేవిధంగా చాలా మంది నాయకులు కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండడంతో అందరిలోనే కాస్త ఉత్సాహం నెలకొంది. ఇక్కడ టీడీపీకి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆయన రావడాన్ని ఏ విధంగా మీరు భావిస్తున్నారు? ఆయనకి స్వాగతం చెప్పడానికి ఈవేళ జనసేన టీడీపీ నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున మేము ఈ జిల్లాకి వస్తున్న సందర్భంలో ఆయనకి సిద్ధాంతంలో స్వాగతం చెప్తున్నాం. ఆయన దాదాపు 4 సంవత్సరాలకి ఆయన్ని ప్రజాప్రతినిధిగా 20 లక్షల జనాభాకి ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే సాక్షాత్ వాళ్ళ పార్టీ నాయకుడే ఆయన్ని నానా హింసలు పెట్టి లాఠీలతో దెబ్బలు కొట్టించాడు. ఆయన్ని ప్రశ్నించినందుకు ఆ దెబ్బలు తిన్న ఆయన నిరంతరం పోరాడుతున్నాడు జగన్ గారితో. ఆయన కొడుతున్న సన్నివేశాలను కూడా చూసి ఆనందించే రాక్షస మనస్తత్వం జగన్ గారిది. ఇవాళ ఆయన వస్తున్నాడంటే ఈ ప్రజా పోరాటంలో జగన్ ప్రభుత్వం మీద నిరంతరం పోరాడుతున్నారు. మేము ఒక్కడమే కాదు, తెలుగుదేశం జనసేనే కాదు ఆయన మీద పోరాడుతున్నారు. వాళ్ళ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రతినిధి కూడా పోరాడుతున్నాడు. ఆ సందర్భంలో ఆయనకి మా సంఘీభావం తెలియజేసి ఆయన స్వాగతం చెప్పాలనే సంకల్పంతోనే మేము రావడం జరిగింది. ఇక్కడ జనసేన నాయకులు చేయగండి సూర్యప్రకాష్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పార్టీ తరఫున మీరు స్వాగతం పడడానికి వచ్చారు అంటే చాలా కాలం తర్వాత ఆయన ఇక్కడికి వస్తున్నారు. అసలు అటువంటి పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందండి? ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు సొంత నియోజకవర్గం సుదీర్ఘ కాలం తర్వాత ఆయన రావడం జరుగుతుందండి. ఈ సందర్భంగా వారికి మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వారికి స్వాగతం పలకడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింహద్వారం అయినటువంటి ఆచంట నియోజకవర్గంలో సిద్ధాంతం గ్రామంలో మేము ఇక్కడ అందరూ కూడా ఆయన రాక కోసం వేచి ఉన్నాం. ఆయన రాక మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎన్నికైనా కూడా ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకల్ని, ఈ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న అనేక కార్యక్రమాలని అడ్డుకున్న కారణంగా వారి మీద ఎన్నో రకాలైనటువంటి అన్యాయమైనటువంటి తప్పుడు కేసులను పెట్టి ఆయన చిత్రహింసలు పెట్టిన సందర్భంగా వారు ఈ నియోజకవర్గానికి దూరం అవడం జరిగింది. వారు సుదీర్ఘ కాలం తర్వాత చట్టపరంగా అనేక పోరాటాలు చేసి చట్టపరంగా కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకుని ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ఈ ఒక మంచి రోజునే ఈ రోజు అడుగు పెట్టబోతున్నారు. వారికి జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కూడా వారందరికీ స్వాగతం పలుకుతూ వారికి ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా తాడేపల్లిలో ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబు ఉన్నారు, మనతో చెప్పండి. సుదీర్ఘ కాలం తర్వాత మరి రఘురామకృష్ణరాజు గారు భీమవరం రావడం జరుగుతుంది. దానికి ముందుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర దిగడం జరిగింది. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా సింహద్వారం అయిన ఆచంట నియోజకవర్గం సిద్ధాంతం గ్రామంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ అలా జనసేన నాయకులందరూ కూడా
ఆయనకి స్వాగతం పలకడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఆయన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్రహింసలు పెట్టిన పరిస్థితి మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా చట్టపరంగా ఆయన తట్టుకుని చట్టపరంగానే ఎదుర్కొని ఈవేళ నిన్నటి రోజున కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఈవేళ సంక్రాంతికి మరి ఆయన సొంత గృహానికి రావడానికి ఉద్యుక్తులై రావడం జరిగింది. మరి ఆయనకి తెలుగుదేశం పార్టీ జనసేన తరపున మరి స్వాగతం సుస్వాగతం. మీరు చెప్పండి. ఈ 4.5 సంవత్సరాల కాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంతో మంది ఎంతో క్షోభ అనుభవించారు. దాంతో పాటుగా మరి రఘురామకృష్ణరాజు గారు కూడా ఎంతో క్షోభ అనుభవించారు. మరి వారు మాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు 8 నెలల తర్వాత ఇక్కడికి వస్తున్నారు అంటే మరి మేమందరం కూడా ఆయన ఘన స్వాగతం పలకటానికి మేమందరం రెడీగా ఉన్నామండి. ఆయన భవిష్యత్తులో మేము ఘనమైన మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మహిళలందరి తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మరి 4 సంవత్సరాల తర్వాత రాజమండ్రి విమానాశ్రయం దిగి సొంత నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన గెలిచినప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన్ని ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా అన్యాయంగా ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని అరెస్టులు చేసి అనేక ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఆయన గత 4 సంవత్సరాల నుంచి ఢిల్లీలోను హైదరాబాద్లో ఉండి రచ్చబండ కార్యక్రమాలు పెడుతూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ జరుగుతుంది. ఈ రోజున ఆయన రావడం మా అందరికీ కూడా ఎంతో సంతోషం. ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ సిద్ధాంత బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి రావడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.